స్వరంజలి తెలుగు వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతోంది రేణుక బుధారం. చూద్దాం ఈనాటి ముఖ్యాంశాలు. కేంద్రీయ కృషి చట్టం సందర్భంలో రైతుల భావనలు ప్రభుత్వం వారి నిదర్శనానికి తెచ్చేందుకు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వీరిది తీసుకున్నారు భేటీ. షేగావ్లోని ఆనంద సాగర్ ఉద్యానవనంలా పంఢర్పూర్లో కూడా చక్కని ఉద్యానవనం నిలపాలి. విధాన్ పరిషత్ ఉపసభాపతి డాక్టర్ నీలం గోరే. నగరంలో ఇలానే నిర్బంధాలు ఉంటే మేము ఎలా బతికేది? వ్యాపార వర్గం దుకాణదారుల మధ్యన నిరాశ. చూద్దాం ఆపై స్పెషల్ రిపోర్ట్. ఇప్పుడు వివరంగా వార్తల్లోకి. కేంద్రీయ కృషి చట్టం సందర్భంలో ఆ యొక్క రైతుల భావనలు ప్రభుత్వం వారి వద్దన చేర్చాలి అంటూ రైతు మరియు సామాజిక సంఘటన వారు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వీరిని కలిశారు. కేంద్రీయ కృషి చట్టం సందర్భంలో రైతుల భావనలు రాజ్య ప్రభుత్వం వారి నిదర్శనానికి అందించేందుకు షేత్కరి మరియు సామాజిక సంఘటన శిష్ట మండలి వారి తరఫున మంత్రాలయం ఇక్కడ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వీరి భేటీ తీసుకొని అక్కడ చర్చలు కొనసాగించారు. అప్పుడు డిమాండ్లతో కూడిన నివేదికను కూడా వారికి అందజేశారు. రాష్ట్రంలోని మహావికాస్ ఆఘాడి యొక్క ప్రభుత్వం రైతుల ప్రతినిధిత్వం చేస్తుంది. అయితే ఈ యొక్క ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల వెనకాల ఉంటుంది. రైతుల హితమే కోరుతూ అందుకోసం ముందడుగు వేస్తుంది అంటూ యొక్క విశ్వాసం ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చర్చా సమయంలో శిష్టమండలి వారికి చెప్పారు. అయితే ఈ సమయంలో మహసూల్ మంత్రి బాళాసాహెబ్ థోరాత్, సహకార మంత్రి బాళాసాహెబ్ పాటిల్, కృషి మంత్రి దాదాజీ బుసే వీరితో పాటు వరిష్ఠ అధికారులు అక్కడ హాజరయ్యారు. శిష్టమండలిలో స్వాభిమాని షేత్కరి సంఘటన యొక్క ప్రముఖులు మాజీ ఖాస్దార్ రాజు శెట్టి, జ్యేష్ఠ సామాజిక కార్యకర్త మేధాతాయి పాట్కర్, ప్రతిభా షిందే, ఎస్.వి. జాదవ్, అశోక్ ढवळे, नामदेव गावडे, सुभाष लोमटे, किशोर ढमाले, सीमा कुलकर्णी, सुभाष काकस्ते, उमेश देशमुख, షకీల్ ఓస్మేద్ మొదలగువారు ఇక్కడ హాజరైనారు. షేగావ్లోని ఆనంద సాగర్ ఈ ఉద్యానవనం మాదిరిగానే పంఢర్పూర్లో కూడా చక్కని ఉద్యానవనం కావాలి అంటూ డాక్టర్ నీలం గోరే వీరు అన్నారు. తీర్థక్షేత్రమైన షేగావ్లోని ఆనంద సాగర్ ఈ ఉద్యానం మాదిరిగానే భవ్యమైన ఉద్యానవనం పంఢర్పూర్లో నిలపాలి. ఆ ఉద్యానవనం నిలిపేందుకు వెంటనే ప్రస్తావం సాదరపరచండి అంటూ యొక్క నిర్దేశం విధాన్ పరిషత్ యొక్క ఉపసభాపతి డాక్టర్ నీలంతాయి గోరే వీరు పంఢర్పూర్ నగర పరిషత్ యొక్క ముఖ్య అధికారులకు ఇచ్చారు. పంఢర్పూర్ నగరంలోని వికాస పనులు మరియు యొక్క శ్రీ విఠల్ మందిరం ప్రలంబిత పనుల గురించి తెలుసుకునేందుకు డాక్టర్ గోరే వీరు ఆన్లైన్ బైఠక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క బైఠక సమావేశంలో ప్రాంతాధికారి సచిన్ ఢోలే, మందిర్ సమితి యొక్క కార్యకారి అధికారి విఠల్ జోషి, ముఖ్య అధికారి అరవింద మాళి, విలేకరి సునీల్ ఉమ్రే వీరు సహభాగం అందించారు. అయితే పంఢర్పూర్ నగరానికి ఎంతో మంది భక్తులు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. అయితే మహారాష్ట్రలోని ఎంతో పేరు ప్రఖ్యాతలుగాంచిన ఈ యొక్క పంఢర్పూర్ మందిరం, ఆ యొక్క తీర్థక్షేత్రం అందరికీ ప్రసన్నంగా అనిపించాలి అంటూ ఇక్కడ చక్కనైన ఉద్యానవనం కావాలి. అందుకోసం నగర పరిషత్ వారు ఈ ఉద్యానవనం గురించి వెంటనే ప్రస్తావం పంపాలి అంటూ నిర్దేశం డాక్టర్ గోరే వీరు इच्छारू. तसंच तिथले काही प्रकल्प जे आहेत ते मात्र अजून गती देणं आवश्यक आहे. माननीय राज्याचे मुख्यमंत्री नामदार उद्धवजी ठाकरे हे स्वतः विठुरायाचे भक्त आहेत. नामदार अजितराव पवार उपमुख्यमंत्री यांनी अनेक बैठका घेतलेल्या आहेत. परंतु जे विषय गुंतागुंतीचे आणि अनेक वर्षाचे प्रलंबित होते त्या विषयाचा सातत्याने मी पाठपुरावा करत असल्यामुळे त्याच्यामधल्या काही अडचणी देखील लक्षात आल्या आहेत. विशेषतः पुरातत्व विभागाने पुढचा आराखडा जो आहे त्याला मंजुरी दिलेली नाही, तर याच्याकडे मी लक्ष वेधणारच आहे. त्याचबरोबर वनमंत्री खात्याचा संपूर्ण कार्यभार माननीय मुख्यमंत्री उद्धवजी ठाकरेंकडे आहे. तर पंढरपूर वासियांसाठी गजानन महाराजांच्या शेगावच्या इथे जसं आनंद सागर मोठं उद्यान आहे, तशा पद्धतीचा सुद्धा एखादं मोठं उद्यान पंढरपूर वासियांसाठी कुठल्याही जमिनीवर कुठल्याही लोकांच्या तक्रारी न येऊ देता चांगल्या प्रकारे करावं.
సోలాపూర్ నగరంలో ఇలానే నిర్బంధాలు కొనసాగించినట్టయితే మేము ఎలా బతకాలి అంటూ నిరాశా వాతావరణం అంతటా ఏర్పడింది. చూద్దాం ఆపై స్పెషల్ రిపోర్ట్. ప్రస్తుతం నగరంలో కరోనా అరుగుణుల సంఖ్య తగ్గింది. అలా అయినా కూడా మళ్లీ నిర్బంధాలు విధించినందువల్ల అంతటా నిరాశ యొక్క వాతావరణం ఏర్పడింది. పొట్టకూటిపై బ్రతికే వారి పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంది. మొన్న మధ్యనే నిర్బంధాలు తొలగి దుకాణాలు వ్యాపార వర్గానికి మొదలు పెట్టడం జరిగింది. అయితే కాస్త ఊరట కలిగి యథావిధిగా వ్యాపారాలు మొదలయ్యాయి అని ఆనందిస్తుండగానే మళ్ళీ ఒకసారి డెల్టా ప్లస్ అనే ఈ ప్రాదుర్భావం వైరస్ వచ్చి మళ్ళీ ఒకసారి అందరినీ ఇబ్బంది పెడుతోంది. అయితే డెల్టా ప్లస్ ఈ యొక్క సందర్భంలో రాజ్య ప్రభుత్వం వారు పాత నిర్బంధాలు మళ్ళీ మొదలుపెట్టారు. ఆ ప్రకారంగా అత్యావశ్యకమైన సేవలు మరియు వైద్యకీయ సేవలు అలాగే కొనసాగిస్తూ దుకాణాలు మాత్రం 4 గంటల వరకే తెరిచి ఉంచాలి అని చెప్పారు. సోమవారం నుండి శుక్రవారం మధ్యాహ్నం 4 గంటల వరకే ఈ యొక్క దుకాణాలు తెరిచి ఉండును. అలాగే శనివారం మరియు ఆదివారం పూర్తిగా ఆ యొక్క వ్యవహారాలు బంద్ ఉండును. ఇలా పెట్టిన నిర్బంధాల వల్ల అన్ని క్షేత్రాల నుండి నిరాశ ఏర్పడుతూ ఉంది. నగరంలో నిరాశతో కూడిన వాతావరణం కనిపిస్తూ ఉంది. వ్యాపార వర్గానికి మరియు దుకాణదారులపై ఇది ఎంతో అన్యాయకారకంగా ఉంది. బాజారులో రద్దీ తగ్గే కన్నా పెరిగే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అయితే ఈ విషయంలో చర్చించి మా స్వరాంజలి ఛానల్ వారు ఈ విషయాన్ని అందరి ఎదుట పెట్టారు. అయితే ఈ నిరాశ పరిస్థితి गुరించి వారు ఏమన్నారో వారి మాటల్లోనే మనం ఇప్పుడు విందాం. अनलॉक झाल्यानंतर आम्हाला थोडाफार दिलासा मिळाला होता, पण तो दिलासा फार वेळ टिकला नाही. म्हणता पुन्हा लॉकडाऊन म्हणा लागले. तर सकाळी 9 वाजेपासून 4 वाजेपर्यंत दुकाने सुरू राहणार आणि 4 वाजल्यानंतर लॉकडाऊन. अरे लॉकडाऊन फक्त व्यापाऱ्यांनाच का? म्हणजे फक्त व्यापाऱ्यांनाच का लॉकडाऊन? पुन्हा 4 वाजेपर्यंत सगळं फिरणारच ना. पुन्हा शनिवारी रविवारी बंद असे निर्बंध केल्यामुळे आम्ही जगायचे कसे? आता आमचा असा मोठा प्रश्न आमच्या पुढे उभा राहिला. तर आमची कळकळीची विनंती आहे की याबद्दल सरकारने विचार करावा आणि किमान संध्याकाळी 7 वाजेपर्यंत तरी दुकाने खुली राहावी अशी आमची सरकारला मनापासून विनंती आहे. धन्यवाद. శశి థరూర్ మరియు ప్రసాద్ వీరి ఖాతాలు ఎందుకు లాక్ చేశారు అంటూ సంసదీయ సమితి వారు ట్విట్టర్ని అడిగారు. కొత్త వివరాలు, తంత్రజ్ఞానం ఈ యొక్క నియమాలు అమలు చేసేపై గత కొన్ని రోజుల నుండి కేంద్ర ప్రభుత్వం మరియు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వీరిలో ఎంతో సూక్తమైన సంఘర్షాలు మొదలైనట్టు కనిపిస్తూ ఉన్నాయి. భారతదేశంలో కంప్లైంట్ నివారణ అధికారి నియమించే ఈ విషయంపై ఈ సంఘర్షం మొదలైంది. ట్విట్టర్ వారు అధికారి ఎన్నుకున్నారు. అయితే ఈ సందర్భంలో ట్విట్టర్ వద్ద నుండి కేంద్రీయ మాహితి మరియు తంత్రజ్ఞాన్ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అలాగే కాంగ్రెస్ యొక్క నేతలు శశి థరూర్ వీరి ట్విట్టర్ ఖాతా కొన్ని రోజుల కోసం లాక్ చేయడం జరిగి ఉండెను. దీని గురించి మాహితి తంత్రజ్ఞాన్ సంసదీయ సమితి వారు ట్విట్టర్ వారికి సవాలు చేశారు. అయితే శశి థరూర్ మరియు రవిశంకర్ ప్రసాద్ వీరి యొక్క ఖాతా ఎందుకు లాక్ చేశారు అని విచారిస్తూ సమితి వారు 48 గంటల్లో ఈ యొక్క జవాబు ఇవ్వమని చెప్పారు. వార్తల్లో ప్రకటనలు. रुग्णसेवेचा ध्यास मनात घेऊन सोलापुरात नव्यानेच सुरू झालेले मितांशु हॉस्पिटल. स्त्रीरोग व प्रसूतीशास्त्र, बालरोग, नेत्ररोग, सर्जरी,
वंध्यत्व निवारण अशा अनेक विभागांनी तसेच एक्स-रे, सोनोग्राफी आणि इतर अद्ययावत सोयी सुविधांनी सुसज्ज या हॉस्पिटलमध्ये उपलब्ध आहेत सर्व प्रकारच्या नेत्र रोगांवर तसेच लहान मुलांच्या डोळ्यांच्या आजारांवर योग्य निदान आणि अचूक उपचार, जनरल सर्जरी आणि दुर्बिणीद्वारे केल्या जाणाऱ्या शस्त्रक्रिया, गर्भाशयाच्या आजारांवरील इलाज आणि शस्त्रक्रिया, नॉर्मल डिलिव्हरी आणि सिझेरियन ऑपरेशनची सोय, शासन मान्यता प्राप्त गर्भपात केंद्र आणि कुटुंब नियोजन शस्त्रक्रिया, लठ्ठपणा कमी करण्यासाठी विशेष उपचार। सोलापुरातील प्रथितयश डॉक्टर मंजुनाथ आणि डॉक्टर लता पाटील व अनेक तज्ञ डॉक्टरांची सेवा। मितांशू हॉस्पिटल, प्लॉट नंबर 261, पाचशा पेठ, अशोक चौक, स्टेट बँकेच्या मागे, सोलापूर। मोबाईल 93 70 18 15 55। सर्व केबल ग्राहकांना खुश खबर, खुश खबर, खुश खबर। सोलापूर आणि परिसरातील रहिवाशांसाठी सुवर्ण संधी। भारतातील प्रख्यात केबल टीव्ही कंपनी सिटी डिजिटल केबल नेटवर्क आपल्यासाठी घेऊन आली आहे सोलापुरातील लोकल चॅनल सह 470 चॅनलचे पॅकेज, तेही अगदी माफक दरात। आपल्याकडील जुन्या सेट टॉप बॉक्सच्या बदल्यात सिटी डिजिटल केबलचे डिजिटल प्लस सेट टॉप बॉक्स मोफत मिळवू शकता। ऑफर मर्यादित कालावधीसाठी, त्यामुळे त्वरित संपर्क करा। केबल आणि इंटरनेट कनेक्शन साठी आजच संपर्क साधा 99 70 61 20 41 आणि 73 04 38 32 00। शुभ कार्याची नवी सुरुवात, त्याला हॉटेल सूर्या एक्झिक्युटिव्हची साथ। कोरोना विषयी सुरक्षिततेचे आणि प्रशासनाचे सर्व नियम पाळून आम्ही सज्ज आहोत। सोलापुरातील प्रथितयश सूर्या एक्झिक्युटिव्ह सोलापूरकरांसाठी घेऊन येत आहे खास वेडिंग पॅकेज फक्त 77,777 रुपयात। या विशेष पॅकेज मध्ये आपल्याला मिळेल एसी हॉल, खुर्च्यांसहित बैठक व्यवस्था, वेलकम ड्रिंक, 50 लोकांसाठी नाश्ता आणि जेवण, जेवणासाठी स्वतंत्र विभाग, लग्न कार्यासाठी लागणारे सर्व साहित्य आणि भटजी, रांगोळी, स्टेज डेकोरेशन आणि बॅनर, वधूवरांसाठी आकर्षक सोफा आणि त्यांच्या मेकअप सह तयार होण्यासाठी 2 स्वतंत्र खोल्या, प्रशस्त पार्किंग उपलब्ध, सर्वांसाठी आकर्षक भेटवस्तू। चला तर मग या कोरोना काळात लग्नाची चिंता सोडा। विशेष वेडिंग पॅकेज अंतर्गत लग्नाची सर्वोत्तम तयारी 3 स्टार हॉटेलमध्ये, तेही माफक दरात। हॉटेल सूर्या एक्झिक्युटिव्ह, मुरारजी पेठ, सोलापूर। संपर्क 0217 272 98 80 आणि 91 75 93 18 88। కరోనా సమయంలో తల్లి తండ్రులు సరిపోయిన ఆ యొక్క విద్యార్థుల కోసం పదవీ శిక్షణ శుల్కం మాఫీ చేయనున్నారు। కోవిడ్-19 ఈ యొక్క ప్రాదుర్భావం వల్ల ఏ విద్యార్థుల తల్లిదండ్రులైతే సరిపోయారో వారి కోసం, అంటే ఆ యొక్క పిల్లల కోసం పదవీ శిక్షణ పూర్తి అయ్యేంత వరకు ఆ యొక్క శుల్కం మాఫీ చేసినట్టు ఉచ్చ మరియు తంత్ర శిక్షణ మంత్రి ఉదయ్ సామంత్ వీరు విలేకరి సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు। ఈ సమయంలో సామంత్ గారు మాట్లాడుతూ అనుదానిత్ మహావిద్యాలయ మరియు విద్యాపీఠ విభాగంలోని అన్ని అభ్యాస క్రమం కోసం మరియు ఇతర విభాగాలు అంటేనే జిమ్ఖానా శుల్కం, వివిధ గుణదర్శన్ ఉపక్రమం శుల్కం, అలాగే కాలేజ్ మ్యాగజైన్ శుల్కం, సంగణక శుల్కం, క్రీడా నిధి, వైద్యకీయ మద్దతు నిధి, యూత్ ఫెస్టివల్ మొదలగు విషయాలపై కూడా ఎలాంటి ఖర్చులు అమర్చబడదని ఇక్కడ చెప్పడం జరిగింది। ఆ యొక్క శుల్కాన్ని పూర్తిగా మాఫీ చేసినట్టు వారు చెప్పారు। వసతి గృహాలు కూడా ఉచితంగా
చేకూరుస్తున్నట్టు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. फीच्या संदर्भामध्ये काही आम्ही निर्णय घेतलेले आहेत. त्यातला पहिला निर्णय आहे की ज्या विद्यार्थी आणि विद्यार्थिनींचे आईवडील किंवा पालक कोविड-19च्या प्रादुर्भावामुळे मयत झाले असतील अशा विद्यार्थ्यांचे पदवी व पदव्युत्तर शिक्षण पूर्ण होईपर्यंत संपूर्ण फी ही माफ करण्यात येण्याच्या संदर्भातला निर्णय काल आम्ही बैठकीमध्ये घेतला आणि तो आज मी आपल्यासमोर जाहीर करतो आहे. अनुदानित महाविद्यालय व विद्यापीठ विभागातील सर्व अभ्यासक्रमासाठी आकारण्यात येणाऱ्या इतर शुल्कामधील जिमखाना, विविध गुणदर्शन, उपक्रम शुल्क, कॉलेज शुल्क, संगणक शुल्क, क्रीडा निधी, वैद्यकीय मदत निधी, यूथ फेस्टिवल निधी या बाबीवर कोणत्याही प्रकारे खर्च करण्यात या दीड वर्षामध्ये आलेला नाही आणि म्हणून हे देखील शुल्क पूर्णपणे माफ करण्याचा निर्णय आज शासनाने घेतलेला आहे. प्रयोगशाळा आणि ग्रंथालय हे काही प्रमाणात चालू आहेत ऑनलाईन पद्धतीनं आणि म्हणून सगळ्या कुलगुरूंनी सुचवलं की या प्रयोगशाळा आणि ग्रंथालय यावरची जी फी आहे त्याच्यामध्ये 50% सवलत देण्यात यावी अशा पद्धतीचा निर्णय देखील घेण्यात आलेला आहे. विद्यार्थ्यांद्वारे वसतिगृहाची फी देखील आकारण्यात येत होती, परंतु वसतिगृह पूर्ण दीड वर्ष बंद असल्यामुळं वसतिगृहावरची देखील फी ही माफ करण्यात आलेली आहे. विनाअनुदानित आणि कायम विनाअनुदानित महाविद्यालयांद्वारे आकारण्यात येणाऱ्या शिक्षण शुल्क व विकास निधी यामध्ये सवलत देता येणार नाही, म्हणजे ट्युशन फी जी आहे त्याच्यामध्ये सवलत देता येणार नाही. परंतु जिमखाना फी, विविध गुणदर्शन, उपक्रम शुल्क, संगणक शुल्क, क्रीडा निधी, वैद्यकीय मदत निधी, यूथ फेस्टिवल निधी या बाबींवर खर्च न झाल्यामुळे या बाबींवरची पूर्ण फी ही विनाअनुदानित आणि कायम विनाअनुदानित महाविद्यालयाची देखील माफ करण्यात आलेली आणि ही सवलत या वर्षापुरती मर्यादित आहे, 21-22 పురతి మర్యాదిత है. ప్రభాగం నంబర్ 15లో ఆయా వికాస పనులకు ప్రారంభించారు. ప్రభాగం నంబర్ 15 ఈ యొక్క అభ్యాసు నగర సేవిక వైష్ణవి అంబాదాస్ కర్గుళే వీరి వికాస పనుల యొక్క నిధిలో నుండి జూనీ కాడాదిసాల్ రైల్వే లైన్ సోలాపూర్ ఇక్కడ త్రాగునీటి పైప్ లైన్ మరియు డ్రైనేజ్ లైన్ ఈ యొక్క పనులకు శుభారంభం చేశారు. సోలాపూర్ మహానగరపాలిక కాంగ్రెస్ పక్షం యొక్క గట్ నేతే नगरसेवक चेतन नरोटे, नगरसेवक CA विनोद भोसले, नगरसेविका वैष्णवी अंबादास करगुळे, सोलापूर शहर कांग्रेस कमिटी యొక్క कार्याध्यक्ष मनोज एलगुलवार, शहर युवक अध्यक्ष अंबादास बाबा करगुळे, झोन నంబర్ 7 యొక్క JE हिरोळी వీరి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చారు. प्रभाग 15 येथे आपले काँग्रेस पक्षाचे गटनेते चेतनभाऊ नरोटे, माझे सहकारी नगरसेवक विनोददादा भोसले, काँग्रेस पक्षाचे कार्याध्यक्ष मनोजदादा येलगुलवार, आपल्या धनशिला सोसायटीचे जुनी काडादीचा सोसायटीचे सर्व सुज्ञ नागरिक, आपण खूप दिवसापासून यांची मागणी होती की इथे ड्रेनेज लाईन्स आणि पिण्याच्या पाण्याची खूप त्रास होता लोकांना. त्या संदर्भात आपण महानगरपालिकेत वारंवार प्रस्ताव मांडूनसुद्धा आपण इथले कामं होत नव्हती. पण आपल्या आमदार प्रणितीताई शिंदे यांच्या मार्गदर्शनाखाली व त्यांच्या सहकार्याने आज आपण इथे काम करतो आहोत आणि इथला पाईपलाईनचं काम आपण करत आहोत. तर हे काम लवकरात लवकर व चांगल्या पद्धतीने होईल मी अशी तुम्हाला ग्वाही देते. आणि इतकं सांगते की गेल्या 5 वर्षापासून आपली परिस्थिती खरंच महानगरपालिकेची खूप बिकट होती, त्यामुळे आम्हाला यायला उशीर झाला आणि मध्यंतरी परत लॉकडाऊन, कोरोना यामुळे उशीर झाल्याबद्दल मी खंत व्यक्त करते आणि हा काम उत्कृष्ट होईल अशी मी आशा बाळगते आणि तुम्हाला मी सर्व एकत्रित आल्याबद्दल आभार मानते. ఈ ప్రసంగంలో జగదీష్ కుల్కర్ణి, ప్రశాంత్ జాక్లేకర్, सतीश देवकते, सुधाकर वळेकर, अर्जुन चौधरी, राजकुमार माहिमकर, राजश्री कुलकर्णी, शालिनी महिमकर, ज्योती वळेकर, सोमसिंग चव्हाण, सुभाष वाघमारे, बाबू भंडारे, श्रीकांत पुंडा, रवी बेरे, रोहित पुंडा, तायप्पा साखरे, राजू साखरे, బాలరాజ్ కర్గుळे అలాగే ఆ భాగంలోని ప్రజలు హాజరైనారు. భాజపా ప్రభుత్వానికి ప్రజలు విసిగెత్తారు అంటూ ఎమ్మెల్యే ప్రణితి షిందే వీరు భాజపా వారికి అన్నారు. భాజపా వారి పనులకు మరియు వారి యొక్క ప్రభుత్వానికి ప్రజలు విసిగెత్తారు.
పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ ఈ యొక్క ధరలు ఆకాశాన్ని అంటాయి. అందుకని సగటు మనిషి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఈ ధరల పెరిగింపు వలన సామాన్య ప్రజలకు బ్రతకడమే కష్టంగా మారింది. ఈ అన్నిటికీ కారణం మోదీ ప్రభుత్వమే. ఎమ్మెల్యే ప్రణితి షిందే వీరు మోదీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. एकूणच सोबळावरचा नारा दिसतोय तिन्ही पक्षाकडून. 6-7 महिन्यात 8 महिन्यात आहे. आता आपण जुलै महिन्यात पदार्पण केलं आणि ह्या वेळेस लोक वैतागलेत. भाजपचे नगरसेवक असतील, भाजपचे पंतप्रधान असतील, त्यांच्यावर वैतागलेत. सामान्य लोकांना, गोरगरिबांना झळ पोचणाऱ्या महत्त्वाच्या गोष्टी म्हणजे सिलेंडर 60% जास्त भाव वाढ झाली आहे. घरगुती तेल, स्वयंपाकात वापरणारं तेल, त्याच्यावर भाव वाढ झाली आहे. पेट्रोल डिझेलवर भाव वाढ झाली आहे. ही करोनाची दुसरी लाट जी आहे आणि त्याच्यामध्ये जेवढे मृत्युमुखी पडलेली लोक आहेत त्याच्यासाठी केवळ आणि केवळ ह्या देशाचे पंतप्रधान जबाबदार आहेत. कारण का पहिलं लॉकडाऊन त्याचा वापर व्हेंटिलेटर, ऑक्सिजन आणि बेडसाठी केला पाहिजे होता, जो पंतप्रधानांनी केला नाही आणि म्हणून दुसऱ्या लाटेत एवढी लोक दगावली. तर केवळ ते जबाबदार आहेत. ऐन लॉकडाऊनमध्ये तुम्ही ह्या सगळ्या घरगुती गोष्टींचं भाववाढ करता. ह्या सगळ्या सामान्य लोकांना झळ पोचणाऱ्या गोष्टी आहेत आणि लोक आता वैतागलेत. भाजपचे नगरसेवक पण असक्षम ठरलेत. भाजपची सत्ता महापालिकेत असूनसुद्धा आणि उजनीमध्ये पाणी असूनसुद्धा आपल्याला सोलापूर शहराला आज 6 दिवसाआड पाणी मिळत आहे. काँग्रेसचा जेव्हा सत्ता होती तेव्हा दुष्काळ असून आम्ही 2 दिवसाआड काही पण करून आम्ही पाणी देऊ शकलो. तर आता लोकांना कळून चुकलं आणि ह्याच गोष्टी आम्ही लोकांच्या समोर मांडणार आहोत आणि महापालिकेच्या निवडणुकीला सामोरे जाणार. వార్తలు ముగించే ముందు ఈ పూట విశేషాలు మరోసారి. కేంద్రీయ కృషి చట్టం సందర్భంలో రైతుల భావనలు ప్రభుత్వం వారి నిదర్శనానికి తెచ్చేందుకు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వీరిది తీసుకున్నారు భేటీ. షేగావ్లోని ఆనందసాగర్ ఉద్యానవనంలా పంఢర్పూర్లో కూడా చక్కని ఉద్యానవనం నిలపాలి. విధాన్ పరిషత్ ఉపసభాపతి డాక్టర్ నీలం గోరే. నగరంలో ఇలానే నిర్బంధాలు ఉంటే మేము ఎలా బతికేది? వ్యాపార వర్గం, దుకాణదారుల మధ్యన నిరాశ. చూద్దాం ఆపై స్పెషల్ రిపోర్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వరాంజలి తెలుగు ఛానల్.